మన భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే అనేక మంది రాజుల పేర్లు సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయి. వీళ్ళందరూ మన దేశ ప్రజల కోసం ఎన్నెన్నో పనులు చేశారు. వీరి శౌర్య పరాక్రమాలు అసాధారణమైనవి. అందుకే అలాంటి వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళ గురించి ఈ తరం వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. వీళ్ళ గురించి తెలుసుకుంటే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ రోజు మనం మన దేశంలోని 10 మంది గొప్ప రాజుల చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నెంబర్ 10 హర్షవర్ధన. 41 ఏళ్ల పాటు పరిపాలన సాగించిన చక్రవర్తి హర్షవర్ధన గురించి ఎంత చెప్పినా తక్కువే. సోదరుడు తండ్రి చనిపోగానే హర్షవర్ధన సింహాసనానికి అధిపతి అయ్యాడు. రాజా హర్షవర్ధన ఉత్తర భారతదేశం అంతా పరిపాలించాడు. ఈ రోజుల్లో కూడా ఇతన్ని దేశంలో ఒక శక్తివంతమైన రాజుగా చెప్తుంటారు. రాజా హర్షవర్ధన గురించి బాణాభట్టిలో పూర్తిగా రాసి ఉంది. 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత ఉత్తర భారతదేశం అనేక స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. హర్షవర్ధనుడి కాలంలో దేశం ఆర్థికంగా పుష్టిని సాధించింది. అరేబియా దేశాల మీద ఆధిక్యత కొనసాగించింది. అలాగే హర్షవర్ధనుడికి సాహిత్యంలో కొంత మంచి అభిరుచి ఉంది. రత్నావళి, నాగానంద మరియు ప్రియదర్శిక అనే 3 సంస్కృత నాటకాల రచయిత హర్ష అని గట్టిగా చెప్తుంటారు. తర్వాత నెంబర్ 9 శ్రీకృష్ణదేవరాయలు. ఇతను విజయనగర చక్రవర్తి. 25వ ఏట 1509న విజయనగర సింహాసనానికి అధిపతి అయ్యాడు. అక్బర్, బాబర్ కూడా ఇతన్ని పొగిడేవారు. బాబర్ తన రచనల్లో కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన గురించి ప్రస్తావించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. కృష్ణదేవరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకటిగా చెప్తారు. ఆంధ్ర భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతను కీర్తిని సంపాదించాడు. రాయలకు ప్రధానమంత్రి అయిన తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి చాలా దోహదపడ్డాడు. తర్వాత నెంబర్ 8 కింగ్ పోరస్. ప్రాచీన భారతదేశానికి చెందిన ఇతని అసలు పేరు పురుషోత్తమ. గ్రీస్ భాషలో పురుషోత్తమ అనే పేరు పోరస్ గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న జీలం, చీనాబి నదుల మధ్య ఉన్న ఒక ప్రాంతాన్ని ఇతను పరిపాలించినట్లుగా గ్రీకు రచనల ద్వారా తెలుస్తుంది. ఇతను అలెగ్జాండర్ తో యుద్ధం చేసి అతన్ని మెప్పించి తన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా మరికొన్ని ప్రాంతాలను కూడా బహుమతిగా పొందాడు. అయితే అలెగ్జాండర్ మరణం తర్వాత అతని సైన్యాధికారి యురేమస్ తో జరిగిన పోరులో అతని చేతుల్లో మరణించాడు. తర్వాత నెంబర్ 7 ప్రతాప్ మహారాణా. ప్రతాప్ మహారాణా 1940లో జన్మించారు. ఇతను సింహాసనానికి అధిపతి అయ్యే సమయానికి ఉపఖండంలోని వివిధ ముస్లింలు రాజవంశాలకు అనుగుణంగా మరియు పొత్తులు ఏర్పరచుకున్న ఇతర రాజపుత్రుల పాలనకు పూర్తి విరుద్ధంగా తన తాత ఓటమితో ప్రారంభమైన మొఘలులతో సుదీర్ఘ పోరాటం చేసేవాడు. మహారాణా ప్రతాప్ ఎంత బలశాలిగా ఉండేవాడో అతను సవారి చేసే గుర్రం కూడా అంతే శక్తిశాలిగా ఉండేది. అతని ఆయుధాలు చాలా బరువుతో ఉండేవంట. అతని కవచం కూడా చాలా బరువుగా ఉండేదట. దీన్ని బట్టి అతను ఎంత బలశాలో అనేది అర్థమవుతుంది. ఇతను శత్రువు చేతిలో ఆయుధం పడిపోతే మళ్ళీ ఆయుధం ఇచ్చి యుద్ధం చేసేవాడు. రాణా ప్రతాప్ గురించి చరిత్రలో ఎంత గొప్పగా చెప్తారో అతని గుర్రాన్ని కూడా అలాగే చెప్తుంటారు. తర్వాత నెంబర్ 6 అశోకుడు. అశోకుడు ఎంత ప్రభావశీలి వ్యక్తో త్రివర్ణ పతాకంలో అశోక చక్రాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మన జెండాలో కనిపించే చక్రం అశోకుడిదే. అశోకుడు నిర్మించిన సారనాథ్, అలహాబాద్, వైశాలి, ఢిల్లీ, సాంచీలో నిర్మించిన స్తంభాలను చూసేందుకు దేశం చుట్టుపక్కల నుంచి పర్యాటకులు నిరంతరం వస్తుంటారు. మొదట్లో అశోకుడు చాలా క్రూరంగా ఉండేవాడు. అశోకుడు దేవానం ప్రియ అనే పేరుతో కూడా పిలువబడ్డాడు. తను సింహాసనం అధిష్ఠించేందుకు తన సొంత సోదరులను కూడా హతమార్చాడు. కళింగ యుద్ధం గెలవడానికి లక్షలాది మంది సైనికులను పోగొట్టుకున్నాడు. యుద్ధం తర్వాత అతని మనసు మారిపోయింది. వీటన్నింటినీ వదిలేసి శాంతిగా, ప్రేమగా మారిపోయాడు. అలాగే అతని ఆలోచనలు, ఆదర్శాలను ప్రజలందరికీ తెలియజేయడానికి వేలాది స్తంభాలు, స్తూపాలు నిర్మించాడు. వాటి మీద మంచి మాటలు రాయించేవాడు. ఇక నెంబర్ 5 అక్బర్. భారత్లో అక్బర్ పాలనను చాలా గొప్పగా చెప్తుంటారు. అక్బర్ మొఘళ్ల సామ్రాజ్యాన్ని మూడింతలు విశాలం చేశాడు. ఒకవైపు తన రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉండేవాడు, మరోవైపు మహిళల చదువు లాంటి విషయాల కోసం కృషి చేశాడు. మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ ఒక్కడే హిందూ ముస్లింల ఐక్యతను కోరుకునేవాడు. ఇతను అనేక లైబ్రరీలను నెలకొల్పాడు. అందులో చాలా రకాల అనేక భాషల పుస్తకాలను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా
ప్రజల సంక్షేమం కోసం చాలా రకాల పథకాలు ప్రవేశపెట్టాడు. ఇతని దగ్గర అత్యంత శక్తివంతమైన సైన్యం ఉండేది. సైన్యం కన్నా తన ఆలోచనల మీదే ఎక్కువ ఆధారపడేవాడు. అందుకే ఎక్కువ రాజ్యాలను ఆక్రమించుకోగలిగాడు. నెంబర్ 4 సముద్రగుప్తుడు. గుప్త వంశంలో రెండవ రాజు, భారత నెపోలియన్ గా కూడా సముద్రగుప్తుడికి పేరు ఉంది. చిన్నప్పటి నుంచి అతని ధైర్య సాహసాలు చూసిన చంద్రగుప్తుడు అతన్ని తన తర్వాత వారసుడిగా ప్రకటించాడు. ఆ తర్వాత భారతదేశం అంతా సముద్రగుప్తుడి రాజ్యమే నడిచింది. నార్త్ నుండి సౌత్ వరకు భారతదేశం అంతా ఆక్రమించుకున్నాడు. అతనికి అత్యంత భారీ సైన్యం ఉండేది. అందుకే అతనితో ఎవరు ఢీకొన్నా ఓడిపోయేవారు. నెంబర్ 3 పృథ్వీరాజ్ చౌహాన్. మన దేశంలో పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి రాజులు జన్మించినందుకు మనం గర్వపడాలి. ఇతన్ని ఓడించడం ఎవరికి సాధ్యమయ్యేది కాదు. మన చావే మన శత్రువు అయితే ఎవరూ ఏం చేయలేరు. ఇలాంటి కథే పృథ్వీరాజ్ చౌహాన్ది. అతని మామ రాజా జయచందర్ శత్రువులతో చేతులు కలిపి సొంత అల్లుడిని చంపించాడు. అజ్మీర్ రాజు సోమేశ్వర్ చౌహాన్ కి పుట్టిన పృథ్వీరాజ్ చౌహాన్ అత్యంత ప్రతిభాశాలి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో సింహాసనాన్ని అధిరోహించాల్సి వచ్చింది. సంయోగితతో వివాహం చేసుకోవడం వల్ల అతని నెత్తి మీద చావు తాండవం మొదలైంది. మహమ్మద్ గోరి అతని మీద 16 సార్లు యుద్ధానికి దిగాడు. 16వ సారి అతని మామ శత్రువులకు సహకరించడంతో ఇతన్ని బంధించి కళ్ళు పీకేశారు. తన చూపు పోయినప్పటికీ గోరీని ఒక్క బాణంతో పడగొట్టాడు. నెంబర్ 2 చంద్రగుప్త మౌర్య. చిన్నప్పటి నుంచి మనం చంద్రగుప్త మౌర్య గురించి చదువుకున్నాం. టీవీల్లో కూడా అతని కథలు చూసాం. భారత్ లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు. ఆ సమయంలో చిన్న చిన్న రాజ్యాలను ఒక్కటి చేశాడు. విశాల భారతవాణిని స్థాపించాడు. ఇతను సాధించిన విజయాలన్నింటి వెనుక చాణక్య లాంటి గురువుల శిక్షణ ఉంది. మగధను పాలిస్తున్న చక్రవర్తి కుమారుడు నంది మీద తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా చిన్నతనంలోనే పగ తీర్చుకున్నాడు. ఆ తర్వాత చాణక్యుడి దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాలంలో గొప్ప సైన్యాన్ని కూడా స్థాపించాడు. దాన్ని ఎదిరించడం ఎవరితరం అయ్యేది కాదు. ఇక చివరగా నెంబర్ 1 ఛత్రపతి శివాజీ. మన దేశంలో శివాజీని భగవంతుడిలా కొలుస్తారు. ఇతను మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు. ఇతని చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి గురువుల నుంచి ధైర్య సాహసాల గురించి పాఠాలు వింటూ వచ్చాడు. 18 ఏళ్ల వయసు నుంచి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం తన సైన్యాన్ని తయారు చేసుకునేవాడు. శివాజీ గురించి తెలిసి శత్రువులు అనేక రూపాల్లో అతని మట్టు పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఏం చేయలేకపోయారు. ఆ సమయంలో మొఘలులకు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎదిరించేవాడు. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు తన పేరును విస్తరించుకున్నాడు. అయితే ఇంకా మన దేశంలో ఇలాంటి గొప్ప రాజులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మరో వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.